హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి. ఇవాళ వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్ అనేది నేను షూట్ చేశాను. అది లాస్ట్ మంత్ జూలై 23 నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను. బట్ నాకు ఇవాళ కుదిరింది కాబట్టి అప్లోడ్ పెడుతూ ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఏంటి రిక్వెస్టెడ్ వీడియో అనుకుంటున్నారా? సో వదిన వాళ్ళ తమ్ముడు వైఫ్ వాళ్ళ రిలేషన్ చాలా మంది ఉన్నారనమాట. సో వాళ్ళు చెప్పారు మీకు ఈ వీడియో పెడితే చాలా సబ్స్క్రైబర్స్ని తీసుకొస్తారు అనేసి. సో ఫన్నీగా లేండి, ఈ వీడియో అనేది అందరి కోసం తీశాను, చాలా మెమరబుల్గా ఉండిపోవాలి అనేసి. ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? అనేది బర్త్డే అనమాట, జూలై 23. అదే రోజుననే వదిన వాళ్ళ తమ్ముడి కూతురిది కూడా బర్త్డే అనమాట. ఇద్దరిది సేమ్ డేనే. ఆ నెక్స్ట్ డేని వదిన వాళ్ళ తమ్ముడిది కూడా బర్త్డే అనమాట. సో వాళ్ళ కూతురిదే ఇప్పుడు బర్త్డే అనమాట. ఈ ఫంక్షన్ హడావిడి ఇది ఎక్కడో అనుకుంటున్నారా? ఇది ఆంధ్రాలో ధర్మవరం తెలుసు కదండి. ధర్మవరం దగ్గర పోతులయ్య టెంపుల్, అంటే దాదలూరు గ్రామంలో పోతులయ్య టెంపుల్ దగ్గర ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే అది వాళ్ళ హోమ్ టౌన్ అనమాట. వాళ్ళు వచ్చేసి ఈ బర్త్డే పార్టీని అందరికీ కలిసి భోజనం పెట్టాలా దేవుడి దగ్గర అనేసి వీళ్ళు ఈ బర్త్డే పార్టీని అక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఆంధ్రాలో వాళ్ళు పుట్టి పెరిగినది అంట అంకుల్ ఆంటీ. సో వాళ్ళు అక్కడే అయితే ఇక్కడ ప్లాన్ అయితే చేసేసారు. అందుకు ఇంకా మేమంతా బెంగళూరు నుంచి ఇక్కడ ఒక 10-15 మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగే అంటే 23 మేము స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో అనేది కూడా 23 షూట్ చేసింది. ఇక్కడ రోడ్డు మీదనే మేమైతే ఇక్కడ కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసేసాము ఇద్దరికి కలిపి, అన్నయ్య తర్వాత వచ్చేసి పాపకి. తర్వాత మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఉండబోతున్నాము మొత్తం అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అనంతపురం డిస్టిక్ ఉంది కదా, అక్కడ ధర్మవరం ఉంది అనమాట. ఆ ధర్మవరం దగ్గర నుంచి 22 కిలోమీటర్స్లో దాదలూరు అని ఒక గ్రామం ఉంది. అక్కడ వచ్చేసి గంగమ్మ తల్లి ప్లస్ పోతులయ్య టెంపుల్ అని చాలా ఫేమస్ అనమాట. 3 ఇయర్స్కి ఒకసారి ఎవ్రీ టైమ్ మంచిగా అక్కడ అయితే వుడ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళు పుట్టి పెరిగారు కాబట్టి అక్కడ అనేది ప్లాన్ చేశారు బర్త్డే పార్టీ అనేది. అంటే అక్కడే దేవుడికి అయితే పొట్టేల్ని సమర్పించేసుకొని ఊళ్ళో గ్రామస్తులందరికీ కలిసి భోజనాలు పెట్టి అక్కడే కేక్ కట్ చేయాలని ప్లాన్ చేశారు ఈ ఇయర్ వచ్చేసి. అందుకే మేము వచ్చేసి ప్రయాణము ధర్మవరం కండి. ఇక్కడ వచ్చేసి ప్లాన్ వచ్చేసి ఫుడ్ అంతా పెట్టేదంతా రేపు అనమాట. కానీ ముందు రోజు ప్రిపరేషన్స్, ముందు రోజు పనులు ఉంటాయి కాబట్టి మేము వచ్చేసి ఇక్కడ 2 కార్లు తీసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాము. ఇది వచ్చేసి ధర్మవరం అనమాట. ఇక్కడ ఎందుకు ఆపాము అని చూస్తున్నారా? ఇది వచ్చేసి ధర్మవరం దగ్గర NS గేటు. మా నాన్న ప్రొద్దుటూరు నుంచి ఈ ఫంక్షన్కి అయితే వచ్చారండి. ఇంకా అందుకే నాన్నను కూడా పిక్ చేసేసుకొని అలాగే వెళ్ళాలనేసి అనుకున్నాము. ఇదే అండి ధర్మవరము. వచ్చేసి మేము ఆఫ్టర్నూన్కి అయితే రీచ్ అయిపోయాము. ఫుడ్ అంతా మేము బయట నుంచి తెచ్చేసుకున్నాము వచ్చేటప్పుడే. ఇది వచ్చేసి ధర్మవరం దగ్గర పోతులయ్య టెంపుల్ అన్నాం కదా, ఇక్కడే కదా పొట్టేళ్ళు కొట్టుకునేది. ఇక్కడ ఒక సత్రం అనేది కొత్తగా కట్టారనమాట. ఈ సత్రం పక్కలో మేము వచ్చేసి ఇంకా మంచిగా అయితే మ్యాట్ పరుచుకొని మంచిగా తెచ్చుకున్న భోజనం అయితే ఆంధ్ర భోజనం అయితే మేము ఇక్కడ బాగా తింటున్నాము. ఇక్కడ మొత్తం చూపిస్తూ ఉన్నాను కదా, అది వచ్చేసి చింతాకు చెట్లు అండి. చింతాకు చెట్లు, తర్వాత కంప చెట్లు అంటారు కదా, ఇంకా మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం కదా ఆ కంప చెట్లు, వేపాకు చెట్టు ఇవంతా ఉన్నాయి. ఈ ఇద్దరు పిల్లలకి అయితే ఇంకా ఫ్రీడమ్ దొరికిపోయిందనమాట. అంటే ఇంకా చాలా స్పేస్ ఉంది కదా, బాగా ఇద్దరైతే ఆడేశారనమాట ఫుల్గా. వీళ్ళ అల్లరి పనులన్నీ మీకు ఈ వీడియోలో చూపించబోతూ ఉన్నాను. ఇంకా మొత్తానికి తెచ్చుకున్న ఫుడ్ ఏంటి అంటున్నారా? మనం ఆంధ్రాకి వెళ్ళంగానే ఫస్ట్ మనకు దగ్గర రాయలసీమ ముద్ద అనమాట, అంటే రాగి సంగటి, అంటే తినే వాళ్ళకి రాగి సంగటి. తర్వాత వచ్చేసి పప్పు, అన్నం, రసము. మా నాన్న వచ్చేసి ఊరి నుంచి పకోడా తీసుకొచ్చారనమాట. అది ఫేమస్ అనమాట మా సైడ్, అంటే ప్రొద్దుటూరు సైడ్. సో మేము వచ్చేటప్పుడు మాకేమేమి కావాలా అన్నది మేము తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుంచి. అంటే బెడ్షీట్లు కానివ్వండి, కొన్ని క్యాన్లు కానివ్వండి, అంటే స్టీల్ క్యాన్లు కానివ్వండి, తర్వాత వచ్చేసి బెడ్షీట్స్, మ్యాట్స్, పిల్లోస్, అంటే ఎవరికి ఏం తగ్గట్టుగా కావాలో అవన్నీ తెచ్చేసుకున్నాము. ఇప్పుడు ఫుడ్ ఐటమ్ నుంచి చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇదే అనమాట మీల్స్ ఒక్కొక్కరికి ఇచ్చేసారు. ఇక్కడ వంకాయ బజ్జీ అనమాట, బెండకాయ బజ్జీ, అలాగా సంగటి, రైస్, రసము, పప్పు, ఫ్రై, పెరుగు. ఎవరికి నచ్చింది వాళ్ళు హాయిగా అయితే చెట్టు కింద కూర్చొని తింటూ ఉన్నా అనమాట. మా నాన్న వచ్చేసి ఇంకా సంగటి అయితే తీసేసుకున్నాను, సంగటి అంటే చాలా ఇష్టం అనమాట.
ఆఫ్టర్నూన్ 3 to 3:30 అయిందండి మేము ఇక్కడికి వచ్చేసరికి. ఫస్ట్ అయితే మేము ఇంకా ఆకలిగా ఉంది కదా అనేసి ఫస్ట్ తినేస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు పిల్లలు మాత్రం భోజనం తినట్లేదండి, ఫుల్ అల్లరి చేసేస్తున్నారు ఇక్కడ చెప్పాను కదా పకోడా అని, ఇది మా సైడ్ స్పెషల్ అనమాట, ఆంధ్ర సైడ్. ప్రొద్దుటూరు నుంచి మా నాన్న తీసుకొచ్చాడు, చాలా బాగుంటుంది, ఫ్రెష్గా వేశారంట. ఇంకా సో తిన్న తర్వాత కాసేపు అయితే చింతాకైతే పీక్కున్నారు. ఇంకా ఫంక్షన్ రేపు కదా, ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్లు, సరుకులు, పువ్వులు, వాటికి తగ్గట్టుగా అన్నీ అందరూ కలిసి ధర్మవరంకి వెళ్ళి ధర్మవరంలో అన్నీ కలెక్ట్ చేసేసుకొని 22 కిలోమీటర్స్ అన్నాను కదా, అక్కడి నుంచి తీసుకొస్తారనమాట. ఇది ఒక గ్రామం అనమాట. ఇదే అండి చింతాకైతే బోలెడంత ఉందండి. మనం పీక్కొని పప్పు చేసుకోవాలి కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఏమంటే ఇది ఒక పెద్ద టాస్క్, అంటే ముదురు ఆకంతా కింద ఉంది, లేతాకంతా పైన ఉంది అన్నమాట. ఇంకా మాకు కావాలి అనేసి మా నాన్న నేనైతే పీకుతూ ఉన్నాము. అది నా కవర్ నిండల్లా, మాకు సగం మీకు సగము. ఏమది నాకు నేను పీకలేనంత అంటారా? ఆడిపోతాండవు దివ్యా, ఆవులు తోమేకపోతానా? ఏమున్నాయి డ్రమ్ములో? ఆవులకి పువ్వ పెట్టి దాన్ని తోమేకపోతాండ. అలా అంబాలో రాండిడా నారెత్తుకొని తోమల్ల దాంట్లో అది ఎగిసి కాస్త టపుక్కుమంటుంది. 3 అంబా 1 2 3 2 3 నువ్వు అక్కడ కూర్చుంటే నీ పాపకని ఎత్తుకొని పోయింది ఆ కోతి. అయ్యో ఎందుకు కోతి మా పాపది ఎత్తుకొని పోయినావు నువ్వు? అయ్యో ఏంది నాయనిక, ఎత్తుకొని పోయిందా? అయ్యో ఏమైంది గ్రియా ఏమైంది? మా ఆ కోతికి సోపని తెలుదు మాది, అది ఎందుకు ఎత్తుకుపోతుంది. చూసింది వస్తుంది అది. భోజనం తిన్న తర్వాత ఆంటీ, అంకుల్, మిగతా వాళ్ళంతా కలిసి సరుకులు తెచ్చేకెళ్ళారు ధర్మవరంకి. సో నేను, నాన్న, మౌనిక మేమంతా కలిసి ఈ సత్రంలోనే ఉండిపోయాము. కొంచెం కాసేపు అయితే రిలాక్స్ అయితే తీసుకున్నాము. ఆ గ్యాప్లోనే వీళ్ళు కూడా వచ్చేసారు ఒక 2 hours తర్వాత. వీళ్ళు వెళ్ళిన తర్వాత మేమేం చేసాము అంటే కాసేపు రిలాక్స్ అయ్యి మేము దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము, అంటే పోతుల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము నియర్ బైలోనే. సో అక్కడికి వెళ్తూ మా వదినది ఒక ఫన్నీ షాట్ అయితే నేను పెట్టానండి, అదే అండి ఇందాక చూసారు కదా. దేనికైతుంది నాన్న ఇది? చింతాకి తర్వాత వీక్ వచ్చినావా? 2 కార్లు తీసుకెళ్లారు సరుకుల కోసము. ఇవంతా లగేజ్ అండి, ఇవంతా వెళ్ళి తీసుకొని వచ్చారు రేపు మార్నింగ్ కోసం అన్నమాట. సో అందుకే ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 6:30, 7 o'clock అండి, అంటే ఇది ఊరి బయట సత్రం కదా. 6:30, 7 o'clock చాలా చీకటి పడిపోతుందండి. అసలు బయటకు పోయే కూడా నాకు చాలా భయం అనిపిస్తుంది. ఏమంటే మనం ఇంతమంది ఉన్నారు కదా అని ఒక ధైర్యంతో నేను ఉండిపోయాను. పక్కలోనే సమాధులు కూడా ఉన్నాయి. ఇంకా నైట్ ప్రిపరేషన్కి అంటే ఎంతమంది ఉన్నారో కౌంటింగ్ చేసేసుకొని పని వాళ్ళని అయితే పెట్టారు కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ మాకు నైట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మంచిగా అప్పడాలు, తర్వాత పప్పు వాళ్ళ స్టైల్లో చాలా బాగా చేశారు. పప్పు, రసము, అన్నము, కర్డ్ ఇదంతా చాలా బాగా అనిపించింది. నాన్ వెజ్ అంటే ముందుగానే మనం మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకే ఆవిడ మసాలాలు ప్రిపేర్ చేస్తుంది. తర్వాత వచ్చేసి అక్కడి నుంచి తెచ్చిన పూలు అన్నమాట. పూలు వచ్చేసి అందరికీ పెట్టుకోవడానికి ఇవైతే అల్లుతూ ఉన్నాము. ఇంకా మేము ఖాళీ కదా, ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ కింద ప్లేట్స్ అయితే మా వదిన ప్యాక్ చేస్తూ ఉంది. ఈవినింగ్ అయితే కాఫీ, టీ అయితే తాగలేదు, వాళ్ళు తీసుకొచ్చాకనే ఇంకా కాఫీ అయితే మేము పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. అప్పటికి 7:30 అయిపోయింది అనుకుంటా, అంటే లేట్గా కాఫీ పెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా కాఫీ వచ్చేసి మౌనిక పెడుతూ ఉంది అందరికీ. కాఫీ కూడా చాలా బాగుంది, టేస్టీగా.
ఈ అమ్మాయి వచ్చేసి మా వదిన వాళ్ళ తమ్ముడు కూతురు, అంటే వీళ్ళదే అనమాట బర్త్డే ఫంక్షన్, వీళ్ళ కూతురుదే. ఇంకా సో హడావిడి అంతా మోనికాది కూడా ఉంది. నైని స్లో 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 స్లో. నైట్కి అయితే ఫుడ్ అయితే వేడి అన్నము, ఆకుకూర పప్పు, అప్పడాలు, టమాటా రసము, కర్డ్ అన్నమాట. ఫుల్గా లాగించేసాము. నైట్ మా నాన్న దుప్పటి కప్పుకోమనుకున్నాడు. అన్నయ్య స్లీపింగ్. ఈమె ఇంకా ఈటింగ్లో ఉంది, కానీ ఒక ముద్ద తినింది లేదు. ఈ ఈటింగ్ ఎంతవరకు వస్తుందో కూడా తెలియదు. ఎప్పుడు పాటలు వస్తూనే ఉంటాయి, ఈటింగ్ మాత్రం అవ్వదు ఫుల్ఫిల్గా. ఈ ఈటింగ్ మాత్రం ఫుల్ఫిల్ అవ్వదు. ఎట్లా నైనిక నువ్వు ఇట్లయితే చిట్టి డైపర్ వేసుకొని ఉన్నావు. వికెట్స్ అంతా డౌన్. టెన్ ఓ క్లాక్. ఇప్పుడు వేడిగా మా కోసం కాఫీ చేస్తుంది మౌనిక. హీరాయాం హౌ డు యూ డూ. ఇక్కడ బాగా చలిగా పెడుతుంది, అందుకే మౌనిక మళ్ళీ వచ్చేసి కాఫీ అయితే పెడుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మౌనిక వాళ్ళ పేరెంట్స్ అయితే బెంగళూరు నుంచి వచ్చారు. టోటల్గా అందరూ బెంగళూరు నుంచే వచ్చారండి, రిలేషన్ అంతా. ఏమంటే ఆంటీ వాళ్ళు పుట్టి పెరిగిందంతా ఇక్కడే కాబట్టి ఇక్కడ ప్లాన్ చేయాలి, ఒకసారి వీళ్ళకి కూడా ప్లాన్ చేయాలనేసి ఇలా అయితే ప్లాన్ చేశారు. ఇంకా ఫుడ్ తినేసి అందరైతే పడుకున్నారు. నెక్స్ట్ డే అర్లీ మార్నింగే మేము లేచాము. ఇంకా అర్లీ మార్నింగ్ లేచేసి స్నానాలు అయితే ముగిచ్చేసేసుకొని ఇక్కడైతే దేవుడికి పొట్టేలు పెట్టుకుంటారు కదా, అప్పుడే వడి బియ్యము, తర్వాత బెల్లం అన్నము, ఇవన్నీ అయితే బోనాలు అయితే పెట్టాలి. ఇంకా ఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 3:30కే లేచారండి అందరు. 3:30 నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. మార్నింగ్ అందరం లేచేసి, అంటే 4 o'clockకే లేచేసాము. మామూలుగా ఇది సత్రం అన్నమాట, గుడికి ఇచ్చిన సత్రము. అంటే మేము బయటికి వెళ్ళి రూమ్స్ తీసుకోవాలంటే చాలా దూరంలో ఉన్నాయన్నమాట, ఊరి బయట ఉన్నాము. సో పోతులయ్య టెంపుల్కి పక్కన సత్రం ఉందన్నమాట, అక్కడ ఆ పక్క ఇంకొక రూమ్ బుక్ చేసుకున్నారు. మార్నింగే 4 o'clock లేచి పెద్ద స్టవ్ ఉంది కదా, పెద్దది వంటలు చేసే స్టవ్ మీద నీళ్లు కాంచేసినారు, వేడి నీళ్ళు. 4 నుంచి స్టార్ట్ చేసినారండి. ఇది భలే ఫన్నీ అనమాట. చాలా ఇయర్స్ తర్వాత మేము ఇలా అయితే ఓపెన్ ప్లేస్లో ఇంకా అందరం స్నానాలు అయితే కానిచ్చేసాము. బాత్రూమ్స్ అంతా అక్కడ లాస్ట్లో ఉన్నాయన్నమాట. అన్ని ఫెసిలిటీసే ఉన్నాయి. చాలా ఫన్నీగా అనిపించింది. ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడో ఒకసారి వస్తుంది. సో అది చిన్నప్పుడు ఫీల్ అనేది ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. అంటే ఇట్లాంటి మెమరీస్ ఎప్పుడో వస్తాయి అన్నమాట. అండి టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంది లోపల. ఇవంతా సమాధులు అనమాట. 7 o'clock అయితే నైట్ ఫుల్ చీకటి, మార్నింగ్ వరకు. ఎప్పుడు తెల్లారుదా అనుకున్నాను. ఇంకా అందరూ గుడి దగ్గరికి వెళ్ళినారు. అంతా చింతాకు చెట్లే. ఏమంటే పైన ఉన్నాయి లేత ఆకులు, ఇవంతా ముదురాకులు అనమాట. మొత్తం ఆల్మోస్ట్ చింతాకు చెట్లే ఉన్నాయన్నమాట. అందరూ అక్కడికి వెళ్ళి పొట్టేళ్ళని కొట్టేసుకొని రిటర్న్ వచ్చే లోపల రాయలసీమ స్పెషల్ ఉగ్గాని వడ అన్నమాట. ఈ రెండు చేసేస్తా ఉన్నారు వేడిగా. ఇంకా బోనాలు వచ్చేసి మౌనిక, దివ్య ఇద్దరు, అంటే మా వదిన ఇద్దరు కలిసి బోనాలు తీసేసుకొని, ఒకరికి వచ్చేసి గంగమ్మకి, ఒకరికి వచ్చేసి పోతులయ్యకి, రెండు కలిసి బోనాలు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ మా పాప ఏడుపు చూడండి.
అమ్మాయిదే బర్త్డే ఫంక్షన్ అనమాట. తమ్ముడు కూతురు అన్నారు కదా, గ్రియా అనమాట ఈ అమ్మాయి నేము. వీళ్ళ అమ్మమ్మ. ఈ ఆంటీ వచ్చేసి ఇంకా అందరూ కలుసుకొని బోనాల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారు. మా పాప ఏడుపు అంటారా, మా పాప ఏడుపు వచ్చేసి వాళ్ళ అమ్మ వెళ్తూ ఉంది అనమాట తనను వదిలేసి అని. ఆ అమ్మాయికి మెంటాలిటీ ఏంటంటే ఎవరి దగ్గరికి రాదు, వస్తే కాసేపే ఉంటుంది, ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరే ఉండాలా అనుకుంటుంది. అందుకు ఆమె ఏడుపు అనమాట. ఇంకా వచ్చేసి చెప్పాను కదా పోతులయ్య టెంపుల్ అని. ఈ టెంపుల్ దగ్గర కూడా చాలా స్పేస్ ఉందండి, మొత్తం అంతా ఓపెన్ ప్లేస్. చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ కూడా. నేను రావడం అనేది ఫస్ట్ టైము. మీకు ఇంకో విషయం చెప్పాలంటే నన్ను ఇచ్చుకుంది కూడా ధర్మవరంకే అనమాట. అంటే మా అత్తమామ కూడా ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉన్నారు, పిలిచారనమాట. అంటే దూరపు రిలేషన్ అనమాట. మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళకి మా ఆయన వాళ్ళ పేరెంట్స్కి అనమాట. మా అత్తగారు ఊరు కూడా ఇదే. ఇంకా ఈ 2 పొట్టేలు అండి పాపం, ఈ 2 పొట్టేలు కూడా చాలా బల అయిపోతూ ఉన్నాయి. ఇంకా 2 కోళ్ళను కూడా. ఈ కోళ్ళతో చూడండి మా పిల్లలు భలే ఆడుకుంటున్నారు. ఏమైంది మా ఏం మధ్యలో కూర్చోబెట్టినారే? ఇక్కడ చూడమా, ఆయనది ఇలా ఫోటో. మా వదిన బోనం ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉందని ఇంకా పాప ఏడుపు బాగా స్టార్ట్ అనమాట. ఇంకా మా నాన్న చాలా ట్రై చేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయిని ఏడుపు తగ్గించేసేకి. ఇంకా ఈ అమ్మాయికి అయితే యానిమల్స్ అంటే చాలా ఇష్టము. అది ఏ యానిమల్ అయినా కావచ్చు, చాలా బాగుంటుంది, టచ్ చేయాలనుకుంటుంది, దానితో ఆడుకోవాలనుకుంటుంది. ఇది కరుస్తుంది, ఇది కరవదని కూడా దానికి తెలీదు పాపము. దానికి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట మా నైనికమ్మకి. ముందుకు వెళ్తా ఉంది, అది కరుస్తుందమ్మా అన్న కూడా వినుకోవట్లేదు, నవ్వుతూ ఉంది దాన్ని చూసుకుంటూ. కూర్చుకొని కొరుకుతున్నది. హాయ్ చెప్కా. ఎవరిలా మీ వీడియోస్ అన్నీ పెడతాను యూట్యూబ్లో. అందుకు వీడియో తీస్తా. ఇదండి తోడికోడలు వీళ్ళంతా. ఇంకో తోడికోడలు రాలేదే. బాగున్నావు అన్నా? ఇంకా వచ్చేసి రిలేషన్ అంతా అయితే వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ చాలామంది బెంగళూరు నుంచి వెహికల్స్, ట్రైన్లలో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయండి బెంగళూరు టు ధర్మవరము. సో అందరూ అర్లీ మార్నింగ్ ట్రైన్కి వచ్చే వాళ్ళు వెహికల్స్లో అలా వస్తూ ఉన్నారనమాట. ఇదే అనమాట పోతులయ్య టెంపుల్. ఈ టెంపుల్లో చుట్టూ ఉన్న గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చి ఆయనను నమ్ముకొని ఒక టెంకాయ కొట్టేసుకొని ఈ కోరిక పలానా టైంకి నెరవేరితే మీకు పలాంది ఇచ్చుకుంటాను, పొట్టేళ్ళని పెట్టుకుంటాను, బోనం పెట్టుకుంటాను అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారంట. ఇక్కడ ప్రజలైతే ఆనవాయితీగా చెప్తూ ఉన్నారు. ఈ గ్రామస్తులందరూ ఈయనను బాగా కొలుస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వాళ్ళంతా మౌనిక వాళ్ళ రిలేషన్ అనమాట. సో మౌనిక వాళ్ళ రిలేషను ప్లస్ వచ్చేసి వదిన వాళ్ళ రిలేషన్ కూడా అనమాట. అంటే ఆ బంధువులకే వీళ్ళు ఇచ్చుకున్నారు. ఇంకా వీళ్ళంతా మార్నింగే బయలుదేరాలండి. అర్లీ మార్నింగ్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ బెంగళూరు నుంచి. సో ఆ టైంకి బయలుదేరారు. ఇంకా వచ్చేసి దేవుడి ముందుగా పోతులయ్య టెంపుల్ ముందర ఈయనకైతే పొట్టేళ్ళు బలి ఇస్తూ ఉన్నారు.
చాలా పాపం అనిపించింది. నిజం చెప్పాలంటే నేను వీడియో తీసేటప్పుడు వీడియో ఒక్కటే క్యాప్చర్ చేస్తున్నాను, కానీ ఫేస్ అయితే అటు సైడ్కి పెట్టాను. ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు చూస్తున్నాను పాపం అది ఎంత తనకలాడిందో. కాకపోతే అలా అనుకోకూడదు, తప్పదు కొన్నింటికి. కానీ కొన్ని చూస్తూ చూస్తూ తినేది కూడా చాలా కష్టం అనిపిస్తుంది, అందుకే మనం ఏది చూడకూడదు అన్నమాట. శ్రావణక్క రైట్ మన బాగా తిన్నామా పిల్లమ్మా ఇది నిలుచుకో, మీ ఇద్దరు నిలుచుకోండి. మన మన అట్టేరా ఉండరా 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 ఉండరా. వీళ్ళంతా వచ్చేసి మౌనిక వాళ్ళ మేనమామలు 4 ఉన్నారనమాట. అన్న వాళ్ళకి తెలుసు నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను అనేసి, అందుకే ఇంకా వాళ్ళు కూడా ఫోటో తీయమ్మా వీడియో తీయమ్మా అంటే పెడుతూ ఉన్నాను. చింతాకే లేదు మా అన్నకి. చూడు అక్కడ పోతులయ్యకి పొట్టెల్ని కొట్టేసుకొని పక్కలోనే గంగమ్మ తల్లి ఉంది అనమాట. గంగమ్మ తల్లి దగ్గర కూడా ఒక పొట్టెల్ని కొట్టుకోవాలి. సో గంగమ్మ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ మందిస్తారనమాట ఆకు. సో ఆకు తినేసి పలానా టైంకి మనకు నెరవేరితే అమ్మ నెరవేరింది అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. గంగమ్మ కూడా చాలా కలగా ఉందండి, మీకు ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఈవిడ వచ్చేసి మా అత్త మా మామ వస్తారు అని చెప్పారు కదా, వీళ్ళుండేది కూడా ధర్మవరంలోనే. సో అత్త మామ వచ్చిన తర్వాత అందరినీ పలకరిస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ టిఫిన్ కింద వచ్చేసి ఉగ్గాని, అంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అనమాట. ఇంకా తిన్న తర్వాత ఒక కప్పు అయితే కాఫీ తాగాము. ఇంకా ఈలోపు వంటలు ప్రిపరేషన్ టైంలో ఇక్కడ వచ్చేసి బర్త్డే అనమాట. సో సత్రంలోనే ఇంకా బర్త్డే ప్లాన్ చేసేసారు. ఇక్కడ బెలూన్ డెకరేషన్ చేపించేసి ఈ గ్యాప్లోనే ఇంకా కేక్ అయితే కటింగ్ అయితే అయిపోతూ ఉంది. ఇక్కడ పూలమాల శాల్వా వేస్తూ ఉన్నారు కదా. కర్ణాటక వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా అంటే చిన్న అకేషన్ జరిగినా కూడా ఖచ్చితంగా శాల్వా పూలమాల పైన అయితే క్యాప్ అయితే పెడతారండి. అందుకే ఇంకా కర్ణాటక వాళ్ళు కూడా వచ్చారు కదా, మను ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇలా పెట్టారు. ఇంకా బర్త్డే మనుది కూడా బర్త్డే అనమాట, 24th నెక్స్ట్ డేనే. అందుకే ఇంకా మను బర్త్డే కూడా కేక్ అయితే కటింగ్ అయితే అయిపోయింది వాళ్ళ బేబీతో పాటు. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. వీళ్ళైతే అత్త మామ అని చెప్పాను కదా. ఇంకా ఈ గ్యాప్లోనే వంటలు కూడా చాలా ఫాస్ట్గా చేసేసారు. ఇక్కడ వచ్చేసి కబాబు, అందరికీ ఇష్టమైన కబాబ్ అండి, వేడి వేడిగా అవుతూ ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి ఇన్ని రకాల వంటలు చూసింటాం కదా, అంటే మనం పొట్టేలు నరిగిండేది కావచ్చు, తర్వాత ఈ స్మెల్కి అయిండొచ్చు ఏమో తెలియదు, కానీ ఈ టైంలో అసలు తినాలనే అనిపించదండి. నార్మల్గా ఇంట్లో మనం 1-2 కేజీలు తెచ్చుకొని చేసుకుంటాం కదా, అప్పుడే మనకు తినాలి అనిపిస్తుంది. ఇంకా ఏమేమి వంటలు చేశారంటే ఖచ్చితంగా రాగి సంగటి చేశారనమాట. ఇక్కడ కబాబు, రసం పెట్టారనమాట, పచ్చి పులుసు టైపు. నెక్స్ట్ చికెన్ కర్రీలాగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గీ రైస్ అనమాట, గీ రైసు, బోటి కూర అనమాట, మటన్ కర్రీ, తర్వాత వచ్చేసి వైట్ రైస్, తర్వాత రైతా, ఇలా చాలా చేశారండి. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇంకా తినాలని అనిపిస్తుంది, కానీ ఎందుకో ఆ స్మెల్కో ఏమో అసలు తినాలని అనిపించలేదు. ఇంకా ఈ గ్యాప్లో వచ్చేసి మా నాన్న సత్తా విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాడు వాళ్ళ మనవరాలని ఏడుపుని కంట్రోల్ చేయాలి అనేసి. మా వదిన కొంచెం పనిలో ఉంది, ఇంకా ఆయన చాలా విధాలుగా ట్రై చేస్తున్నాడు. మా బుజ్జి పాప డ్రెస్ చూడండి చాలా బాగుంది అనమాట. చాలా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసింది ఈ మేడం గారు, కానీ క్యూట్గా అనిపించింది ఈ డ్రెస్లో మా పాప, అందుకే ఇంకా ఆమె మీదే ఫోకస్ పెట్టాను వీడియో. ఇంకా
మా నాన్న మనవరాలు ఏడవకూడదు అనేసి చాలా విధాలుగా ట్రై చేస్తున్నాడు ఆమె నవ్వుచ్చేకి. ఇంకా టైం వచ్చేసి అప్పటికే 12:30 అయిపోయిందండి. అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి వంటలు కూడా. అంకుల్ చాలా బాగా ఫాస్ట్గా చేసేసారు, ఎవరో తెలియదు కానీ వంటలు కూడా. అది కూడా కట్టెల పొయ్యి మీదనే చేశాడు, చాలా బాగా అనిపించేసింది. పెద్ద స్టవ్ కూడా పెట్టారు. ఇంకా వచ్చేసి వంటకి స్టార్ట్ అనమాట. ఇది ఎవరెవరు కూర్చున్నారు అందరికీ మీకు క్లిప్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. కొందరు తెలీదు, కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏమంటే నాకు ఎంతవరకు కుదురుతుందో అంతవరకు అయితే వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరు అత్తమామ తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను. సో వాళ్ళు కూడా ఇంకా తినేసి ఇంకా వాళ్ళు ఊరికైతే స్టార్ట్ అవ్వాలా. ధర్మవరం కంటే 22 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. ఇక్కడ 2 పొట్టేళ్ళను పెట్టుకున్నారు, 2 కోళ్ళను. సపరేట్గా చికెన్ కూడా తెప్పించారు కబాబ్ కోసము, కర్రీ కోసము. కానీ చాలా మిగులుతుందేమో, ఒకవేళ మిగిలినదంతా మనం ఎలా తీసుకెళ్లాలా. అక్కడి నుంచి క్యారియర్స్ కూడా, క్యాన్లు కూడా తీసుకొచ్చాము. ఏమైనా కర్రీస్ మిగిలిన కూడా తీసుకుపోదాము బెంగళూరుకి అనేసి. అంటే ఈవినింగే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలా. మ్యాక్స్ ధర్మవరం నుంచి బెంగళూరుకి ఒక 4 అవర్సే అనమాట. సో కానీ ఇక్కడ అనిపించింది ఏంటి అంటే మిగులుతుందేమో అనుకున్నాను, కానీ అస్సలు మిగలలేదండి. ఇంకా పచ్చి మాంసం తీసుకొని వచ్చి మటన్, చికెన్ మళ్ళీ వండారనమాట. ఇంకా వస్తూనే ఉన్నారు మనుషులు అయితే చాలా మంది వస్తున్నారు. 4:30 వరకు ఫుడ్ అనేది ఇంకా కంటిన్యూస్గా తింటూనే ఉన్నారండి. అంతమంది జనాభా వచ్చారు. తర్వాత ఇంకా అన్నీ ఎక్కడ సర్ది మేమైతే 5 o'clock అయితే బెంగళూరుకి స్టార్ట్ అయ్యామండి. మేము ధర్మవరం చుట్టుపక్కలంతా పల్లెలు కదా, సో పల్లె వాళ్ళు చాలా మంది వచ్చారనమాట. ఇక్కడ వాళ్ళు ఇంకా అత్తమామ కూడా ఇంకా తినేసి ఇంకా ధర్మవరంకి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి నేను మా నాన్న ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఏమేమి పెట్టారో కూడా మీకు ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ పెట్టిన వాటిలో కూడా నేను సగం కూడా తినలేదండి నిజంగానే. సో ఇంకా తిన్న తర్వాత అన్ని సర్దేసేసుకొని ఇంకా రిటర్న్ మా ప్రయాణం అయితే సాగిపోతూ ఉంది. ఇంకా రిటర్న్ మా నాన్న కూడా బెంగళూరుకి అయితే వస్తూ ఉన్నాడు. చాలా కష్టంగా వస్తున్నాడండి మా నాన్న అయితే. అరే నన్ను బెంగళూరు తీసుకెళ్తున్నారు. ప్రొద్దుటూరులో అయితే హ్యాపీగా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండేదాన్ని. బెంగళూరులో అయితే ఒకే చోటే కూర్చోవాలా, ఇంట్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేదని మనం చాలా కష్టంగా వస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి బాగేపల్లి దగ్గర అనుకుంటా, హైవేలో టీకి అయితే ఆపాము. నాకైతే ఫుల్ హెడేక్ అనమాట. అసలు హెడేక్ అయితే భరించలేకపోయాను. తీసుకుందామా అప్ప తీసుకుందామా కొట్టేసింది. ఇంకా అందుకే ఒక సైడ్ కాపేసి టాబ్లెట్ వేసేసుకుని కాస్త తాగాను. ఇస్తా కదా. నాకంత హెడేక్లో కూడా నా మేనకోడలు నా భుజం మీద పడుకుంది అనేసి చాలా మంచిగా ఫీల్ అనిపించేసి నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. ఈమె వచ్చేసి గంగమ్మ తల్లి అన్నమాట. ఇంకా ఈయన వచ్చేసి కూడా పోతులయ్య స్వామి టెంపుల్, పోతులయ్య స్వామి అనమాట. అందరూ మంచిగా దర్శించుకోండి, అందరికి కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ ద నెక్స్ట్ వీడియో. మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాం.